ఫ్రెండ్స్, సమంత తన ప్రెగ్నెన్సీ టైంలో కూడా విపరీతమైన ఎక్సర్సైజులు చేస్తుంది. చాలా భారీగా బరువులు మోసేస్తుంది. ఏకంగా 25 కేజీలు 35 కేజీల వైట్ వెయిట్స్ ని జిమ్ లో మోయటం వల్ల ఇక తన గర్భం విషయంలో అందరూ కూడా కలవరపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా మంది నెటిజన్స్ కానీ ఆమె వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ, మేడం ఇప్పుడు ఇదంతా మీకు అవసరమా? మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నారు, చాలా సున్నితంగా మీ శరీరం మారుతుంది, మీరు ఫిట్ గానే ఉన్నారు కదా, మంచిగా ప్రెగ్నెన్సీకి తగ్గట్టుగా వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు కదా, ఇంతింత వెయిట్స్ మోయడం అవసరమా అని అడుగుతున్నారు. దానికి సమంత చాలా ఎమోషనల్ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? సమంతకి వచ్చిన వ్యాధి మయోసైటిస్. అంటే తెలియకుండానే ఆమె శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఆమె కండరాల్ని చాలా వీక్ చేసేస్తుంది అనమాట. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నా లేకపోతే తను వేరే ఏదైనా జోన్ లో ఉన్నా కూడా మయోసైటిస్ కి పూర్తి స్థాయి నివారణ లేదు. అది వన్స్ వచ్చింది అంటే అది కేవలం కంట్రోల్లో మాత్రమే ఉండాలి. అయితే సమంత కనుక బరువులు ఎత్తి ఫిట్నెస్ కనుక చేయకపోతే తన కండరాలు నొప్పి రావటమే కాకుండా కండరాలకి చాలా రకాల అనారోగ్యం సోకుతుందట. అంతేకాకుండా ఆమె చేస్తున్న ఈ వెయిట్ లిఫ్టింగ్స్ అన్ని కూడా డాక్టర్ల పర్యవేక్షణలో, అలాగే ఫిట్నెస్ కండిషనింగ్ పర్యవేక్షణలో, దాదాపుగా 5 డాక్టర్స్ పర్యవేక్షణలో తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 6వ నెలకి అడుగు పెట్టేసిన తను మరొక 3 నెలల్లోనే ఇంకొక బేబీకి జన్మనివ్వబోతోంది. తను ఫస్ట్ ట్రైమిస్టర్ లో కూడా అంటే 3rd మంత్ లో కూడా ఇటువంటి ఎక్సర్సైజ్లే చేశానని, నేను కనుక ఎక్సర్సైజ్లు చేయకపోతే నా కండరాలు పూర్తిగా బలహీన పడిపోయి కనీసం నేను చెయ్యి ఎత్తలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతానని, అందుకని నేను చేస్తున్నానని, ఎక్సర్సైజులు చేయడం, భారీగా వెయిట్స్ మోయటం అనేది నాకు కూడా నరకంతో సమానమే, కానీ నేను నా బిడ్డ కోసం చేస్తున్నాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. అయినా కూడా మీరు అంతంత బరువులు మోస్తుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాము అంటూ చాలా మంది సమంత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ తనకొచ్చిన ఈ కండరాల సమస్య అనేది చాలా అంటే చాలా భయంకరమైనది. దాన్ని తట్టుకుని నిలబడి ఆమె తనను కాపాడుకుంటూ తన బిడ్డకి జన్మనివ్వాలి అంటే కొంత ఇటువంటి ప్రయోగాలు చేయక తప్పటం లేదనేది తన అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.